సేంద్రియ వ్యవసాయ అభివృద్ధిలోని డ్వాక్రా మహిళలను వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందగలగామని ప్రముఖ సేంద్రియ ఆహార ఎగుమతి చేసే లోలా కంపెనీ సీఈఓ తలారి శిరీష అన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో మహిళలు రైతుల సహకారంతో సేంద్రియ ఆహార ఉత్పత్తులను సాగు చేయగలిగామని చెప్పారు. గోకవరం మండలం వెర్లంకపల్లిలోని సేంద్రియ మామిడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విషయాలను వెల్లడించారు. 8 years అబ్రాడ్లో వర్క్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో ఏదైనా కొత్తగా చేయాలి, రైతులందరికీ ఉపయోగపడాలని ఒక సదుద్దేశంతో 2018లోని జమీన్ కార్పొరేషన్ అనే మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మేము ఆన్ గ్రౌండ్లో మేము వర్క్ స్టార్ట్ చేశాము. అప్పలస్వామి గారని ద్వారా ADH రాజమండ్రి హార్టికల్చర్ ఆఫీసరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. మేము వాళ్ళతో టైఅప్ చేసుకొని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేసే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటే ఉంది. వాళ్ళ ద్వారా మేము ఈ ఫార్మర్స్ అందరికీ మేము లింక్ అయ్యి మేమే ఫ్రీగా రైస్ సీడ్ని సప్లై చేయటం జరిగింది. సో మొట్టమొదటి సంవత్సరం 2018-19లో మేము ఇచ్చిన విత్తనం వరి విత్తనం విష్ణుభోగ్, అది వచ్చి 70 రోజులకి ఎకరానికి 38 బస్తాలు దిగుబడి సాధించి విజయం సాధించాము. దానికి రుజువుగా ఈయన మా ఫస్ట్ ఫార్మరు. ఈయన ద్వారా మేము ఇప్పటి వరకు చాలా చింతూరు లైన్ వరకు మేము ఇంచుమించు 200 ఎకరాలకి 12 రకాల వరి విత్తనాల్ని పంపించడం జరిగింది. మేము వరి విత్తనం ఇవ్వడమే కాకుండా పండించిన పంటని మళ్ళీ మేము బైబ్యాక్ చేసుకొని ఫార్మర్కి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాము. ఆ విత్తనాలు ఇప్పటి వరకు ఇంచుమించు 200 ఎకరాల నుంచి 500 ఎకరాల ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి త్రూఅవుట్ ఆంధ్ర సప్లై అయింది. సో అందులో వెరైటీస్ ముఖ్యంగా థాయ్ బ్లాక్ రైస్, కర్పూకం, రక్తశాలి, మైసూర్ మల్లిక, ఇవన్నీ కూడా మా మెయిన్ సీడ్ వెరైటీస్. అవి కాకుండా 2019 నుంచి ఫస్ట్ టైం ఆంధ్రాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనే దాన్ని సీడ్ మేము వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకొని ఆ సీడ్ని ఇప్పటి వరకు 350 ఎకరాలకి సప్లై చేశాము. దీని ద్వారా గవర్నమెంటు మేము చేసిన సేవల్ని చాలా తక్కువ కాలంలో గుర్తించి మాకు ఎయిర్పోర్ట్లోని ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. ఆ స్పేస్ ఎందుకంటే మేము ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రొడక్ట్స్ని ఎలాగా మేము తయారు చేయాలి, దాన్ని బై ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి, దాని ద్వారా ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, మార్కెట్లోకి ఎలా రిలీజ్ చేయాలి, ఇవన్నీ మేము కమ్యూనికేట్ అయ్యి త్రూ APMలు, యానిమేటర్స్, MPDOస్, MROస్ సహకారంతో ఎయిర్పోర్ట్లోని ఒక స్టాల్ని నిర్మించడం జరిగింది. ఇది ప్రతిపాదించింది ప్రధాని మోదీ గారు మాకు అవకాశం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ ఇండియాలో అన్ని స్టాల్స్లోని మా స్టాల్స్ ఉన్నాయి. సో ఈ మేము పండించిన ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎయిర్పోర్ట్లో సేల్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అబ్రాడ్కి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. ఇప్పటి వరకు 2 టన్నులు ITDA హనీ, ITDA వల్ల టర్మరిక్ పౌడరు సక్సెస్ఫుల్గా మేము ఎక్స్పోర్ట్ చేయగలిగాము. సో ఇంతటి విజయాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ ఆఫీసర్స్, ఈ సహకారము మీడియా మిత్రులందరితోటి మేము షేర్ చేసుకొని ఇంకా ఎవరికైనా ఇలాంటి అవకాశం కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ మేము తయారు చేసిన ఈ 56 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక బ్రాండ్ అనేది అవసరం. సో ఆ బ్రాండ్కి గాను మేము లోలా అని చెప్పి ఒక పేరు పెట్టుకొని లోలా ఆర్గానిక్స్ ద్వారా ఈ బ్రాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ 56 ప్రొడక్ట్స్ కూడా ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా లేదా ZP